అనుమతుల విషయంలో అసలు వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందనేది మీ ఆరోపణ. కానీ మీరేమంటున్నారు? 2016లోనే సైట్ క్లియరెన్స్కి చంద్రబాబు హయాంలోనే అనుమతులు తీసుకున్నాము, మేము అక్కడే సాధించేశామని మీరు అంటున్నారు. మరి ఆ క్రెడిట్ చోరీ చేశారని వైసీపీ వాదన కదా. శ్రీదేవి గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీదేవి గారు, నేను మీ కోఆర్డినేటర్కి ఒక డాక్యుమెంట్ పంపించడం జరిగింది. ఓకే, తప్పకుండా చూపిద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద ప్లే చేయగలిగితే, చూపిద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారో దాన్ని మేము చెప్పడం కాదు. ఒక్కసారి మీరు నేను పంపించిన డాక్యుమెంట్ ని కనుక మీరు స్క్రీన్ మీద మీ పీసీఆర్ ని ప్లే చేయమంటే, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఎప్పుడు వచ్చినాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం తెలుగుదేశం పార్టీ ఏ రకం కృషి చేసింది, ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆ రోజు ఆయన ఏ విధంగా కేంద్రంలో ఉండే అనుమతులు తీసుకొచ్చారు, చంద్రబాబు గారు ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారనేది ఒక్కసారి నేను పంపించిన మీకు డాక్యుమెంట్ ని కనుక మీరు పీసీఆర్ చెప్పి ప్లే చేస్తే ముందు ప్రజలు చూస్తారు. రెండో విషయం చెబుతానండి శ్రీదేవి గారు, గతంలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసినట్టున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ కియా వస్తే అది చంద్రబాబు నాయుడు గారి కృషితో రాలేదు, రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాస్తే ఇప్పుడు కియా వచ్చిందని మాట్లాడిన ఈ వైఎస్ఆర్సీపీ అదే కియా కంపెనీని వీళ్ళ ఎంపీ మాధవ్ ఏ విధంగా బెదిరించాడు, ఏ విధంగా వీళ్ళ దుర్మార్గపు చేష్టలు, వీళ్ళ దోపిడీ విధానంతో కియా అనుబంధ సంస్థలు ఈ రాష్ట్రం నుండి తరలి కర్ణాటక గాని తమిళనాడు గాని వెళ్ళిపోయాయి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు శ్రీదేవి గారు. ఈరోజు నేను ఇంకో విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ పెట్టుబడులు పెడతా ఉంది. ఆ రోజు దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో పాటు అందరూ చంద్రబాబు నాయుడు గారి కృషిని, నారా లోకేష్ గారి కృషిని కొనియాడారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి కృషి. ఈరోజు ఫోర్బ్స్ ప్రచురించడం జరిగింది. ఇండియాకు వచ్చిన పెట్టుబడులు అత్యధిక పెట్టుబడులు 25.5% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందని. ఇవన్నీ మేము చెప్పుకునే కాదు శ్రీదేవి గారు, ప్రపంచంలో ఉన్న మేధావులు, ఇండస్ట్రియలిస్టులో లేదా మీలాగే మీడియా సంస్థలో వెల్లువించడం జరిగింది వీటన్నిటిని. రెండోది ఇండియన్ ఎకనామిక్ ఫోర్స్, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. నేనేం చెబుతానంటే వాళ్ళ రోజు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షి ఛానల్లో కూర్చొని గూగుల్ అనేది ఒక గోడానని, దాని మూలాన ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది, అక్కడ వాళ్ళకి ఈ పెట్టుబడులు పెట్టేదానికి దోచిపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దోచుకున్నారని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలన్నీ మీడియాలో ఉన్న మీరందరూ గమనించారు, రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం నేను స్వాగతిస్తున్నాను, గూగుల్ రావడానికి కారణం నేనే అని చెప్తాడు. అంటే ఎంత విచిత్రం, ఎంత హాస్యాస్పదం అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళ నాయకులు ఏం మాట్లాడతారో, వీళ్ళ అధినాయకుడు ఏం మాట్లాడతారో వీళ్ళకి పొంతన ఉండదు. పొంతన లేకపోగా నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ వీళ్ళు మాట్లాడతారు. శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇవాళ తెలంగాణ విభజిత రాష్ట్రం, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు ఈ దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కొనియాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ కానీ, ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు కానీ, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఐటీ సంస్థలు కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు కానీ, ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, వీళ్ళు ఏ విధంగా పెట్టుబడులు వీటిని తరిమేశారు వీళ్ళ ధనదాహంతో. ఈ రాష్ట్రం నుండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లుల్లు కానీ, అదానీ డేటా సెంటర్ కానీ,
రాయలసీమ నుండి జాకీ కానీ, స్వరాష్ట్ర సంస్థ అమర్ రాజా, శ్రీదేవ్ గారు మీకు తెలుసు, అమర్ రాజా 2019-24 మధ్య తెలంగాణలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది శ్రీదేవ్ గారు? దేనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వరాష్ట్ర సంస్థ అంటే వీళ్ళ ధనదాహం, వీళ్ళు చేసిన వికృత చేష్టలు, పారిశ్రామికవేత్తలను అంటే ఇప్పుడు ఏంటి అజయ్ గారు ఏంటి అంటే మీ ప్రభుత్వ హయాంలో మాత్రమే అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, అన్ని పారిశ్రామిక సంస్థలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు అభివృద్ధి అంతా కూడా శూన్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఆ మాత్రం జరగకపోతే ఇవాళ ఏపీ రాష్ట్రం ఇలా ఉండేదా? శ్రీదేవ్ గారు, నేను ఒక మాట చెప్తా మీకు, నేను మీకైనా, మీ ద్వారా ప్రైమ్ లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైనా, యావత్ తెలుగు ప్రజలకైనా, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య పరిపాలన, ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వాళ్ళ విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది? ఎన్ని సంస్థలు ఈ రాష్ట్రం నుండి పారిపోయినాయి? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు సిపిఎస్ రద్దు నుంచి, ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ నుంచి ఎన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా? విభజిత ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఆ రోజు ఈ రాష్ట్రానికి వచ్చిన సంస్థలన్నిటినీ వీళ్ళ ధనదాహంతో ఏ విధంగా ఈ రాష్ట్రం నుండి తరిమేశారో శ్రీదేవ్ గారు, నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున డిఫెండ్ చేయడం కాదు శ్రీదేవ్ గారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకున్నారు కాబట్టే కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈరోజు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని కూటమి ప్రభుత్వంతో పాటు కోర్టులో కేసులు వేసిన ఘనత ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి లేదు శ్రీదేవి గారు. ప్రజలు ఎందుకు అంత చేదరించుకున్నారు? ప్రజలు ఎందుకు అంత నమ్మలేదు అంటే రాష్ట్రాన్ని వీళ్ళు ఏ విధంగా నాశనం చేశారు, ప్రశ్నించే గొంతుల్ని వీళ్ళు ఏ విధంగా నొక్కేశారు, ఆ రోజు వీళ్ళ అధికారంలో ఉండి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచేశారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న బీజేపీ దేనికి వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, శ్రీదేవ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఈ రోజు ఏ విధంగా నెరవేర్చిందనేది కూటమి ప్రభుత్వం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా ఈ రాష్ట్రానికి ఏ విధంగా సహకరిస్తా ఉంది? మాకు 22 మంది ఎంపీ, 25 మంది ఎంపీలు ఉన్నారు, ఎంపీల్ని మాకు ఎక్కువగా గెలిపించండి, కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంతమంది ఎంపీలని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించారండి శ్రీదేవి గారు? మెడలు వంచారా? వీళ్ళు మెడలు వంచుకొని నరేంద్ర మోడీ దగ్గర కూర్చున్నారు. ఈ రోజు అమరావతి రాజధానికి గాని, విశాఖ స్టీల్ ప్లాంట్ కి గాని కేంద్ర సహకారంతో ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్కారం.